డీజీపీ సివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 14 లక్షల కాల్స్ హ్యాండిల్ చేయడం అనేది చాలా అసాధ్యమైన పని. అయితే 18,000 ఎమర్జెన్సీ కాల్స్ ఇప్పుడు ఈ ఫిల్టరింగ్ సిస్టమ్ ద్వారా మనకు చేరుతున్నాయి. 7,500 ఎమర్జెన్సీ ఇన్సిడెంట్స్ దానికోసం మనం డిస్పాచ్ చేయడం జరుగుతుంది. అది కూడా చాలా పెద్ద సంఖ్యలో. ఏఐ బేస్డ్ ప్రయారిటీ అసైన్మెంట్ అనేది కూడా మనం చూసాం ఇప్పుడే లైవ్ డెమోలో. ఆటోమేటిక్గా అది ప్రయారిటైజ్ చేసి దాన్ని డిస్పాచ్ చేయడం. మళ్ళీ స్మార్ట్ కాల్ రూటింగ్, అడ్వాన్స్ కాలర్ లొకేషన్. ఒకసారి వెహికల్ వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు ఎక్కడుంది, ఎక్కడి నుండి కాల్ వచ్చింది అనేది లొకేట్ చేయడం అనేది కొద్దిగా కష్టమైన పని. అయితే టెక్నాలజీ ఇవాల్వ్ అవుతూ ఇప్పుడు మనము ఈ అడ్వాన్స్ ఏఎల్ఎస్, ఎల్బిఎస్ నుండి ఏఎల్ఎస్కి వచ్చాం. అయితే ఇంకా పిన్ పాయింట్గా చేయడానికి ఇంకా కొద్దిగా శ్రమ చేసే అవసరం ఉంది. సో అది కూడా తొందరలో వస్తుందని నేను భావిస్తున్నాను. వాయిస్ టు టెక్స్ట్ టెక్నాలజీ, ముఖ్యంగా మీరు చూసారు ఇప్పుడే డెమో. డ్రోన్ అనేది ఇది చాలా నూతనమైన కార్యక్రమం. సో డ్రోన్ డిస్పాచ్ ఏదైతే ఉందో అది ఈ దేశంలోనే మొదటిసారిగా కమలాసన్ రెడ్డి అండ్ హిస్ టీమ్ తీసుకొచ్చినందుకు, ఒక డెమో ఇచ్చినందుకు ఇప్పటికే 5 డ్రోన్స్ని వారు సేకరించారు. తొందరలో ఈ డ్రోన్ బేస్డ్ డిస్పాచ్ సిస్టమ్, డ్రోన్ బేస్డ్ 112 అండ్ డ్రోన్ బేస్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ డ్రోన్ బేస్డ్ క్రౌడ్ మేనేజ్మెంట్ అనే సిస్టమ్ తెలంగాణ పోలీస్లో మనం తీసుకురాబోతున్నామని మీ అందరికి తెలియజేస్తున్నాను. సో ఇది ఒక ప్రీకర్సర్, ఇది ఒక ముందుగా డెమో అనేది వీరు ఈరోజు చూపించారు. ముందొచ్చే రోజుల్లో విస్తృతంగా ఈ డ్రోన్ టెక్నాలజీని మేము వాడబోతున్నాము. ఇప్పటికే బందోబస్తులలో మేము హైర్ చేసుకొని వాడుతుంటాం. గణేష్ కానివ్వండి, ఇటువంటి అన్ని బందోబస్తులలో, సిటీ పోలీస్లో, మేడారం జాతరలో అక్కడ కూడా డ్రోన్స్ వాడుతుంటాం. కానీ మాకు డ్రోన్ టీం అనేది ఉండి మేమే ఆ నైపుణ్యం అంతా డెవలప్ చేసుకొని దానికి తగిన వనరులు ఏవైతే ఉన్నాయో, సిబ్బంది అవసరం ఏదైతే ఉందో అదంతా కూడా సేకరించుకొని ఒక స్పెషలైజ్డ్ డ్రోన్ టీం అనేది తెలంగాణ పోలీస్కి ఉండబోతుంది. అండ్ డ్రోన్ బేస్డ్ టెక్నాలజీ ద్వారా మేము వచ్చే రోజుల్లో ఇవన్నీ కూడా చేయబోతున్నాం, మీ అందరికి తెలియజేస్తున్నాను. అదే కాకుండా దీంట్లో ఎన్నో ఫీచర్స్ ఇంకా ఉన్నాయి. దాని గురించి ఆల్రెడీ ఇప్పుడు కమల్ హాసన్ మరి వివి శ్రీనివాసరావు గారు తెలియజేశారు, నేను మళ్ళీ రిపీట్ చేయను. కానీ ఇంకా అన్ని విషయాల్లో కూడా మేము ఏ విధంగా అయితే బేసిక్ పోలీసింగ్ మళ్ళీ అంటున్నామో అదేవిధంగా టెక్నాలజీ బేస్డ్ పోలీసింగ్ అనేది కూడా తీసుకొస్తున్నాం. టెక్నాలజీ వాడకపోతే మేము వెనుకబడిపోతాం. అందుకే ఇప్పుడు CCTNS ఏదైతే ఉందో ఆ CCTNS కూడా అడ్వాన్స్ వర్షన్ 3.0, మళ్ళీ TG కాప్ అది కూడా అప్డేట్ చేసుకొని దాన్ని 3.0 వర్షన్, హాకాయ్ 3.0 వర్షన్, ఇవన్నీ కూడా డయల్ 112 కూడా ఇది 3.0 వర్షనే. సో అన్నీ కూడా మేము ఈ AI బేస్డ్ CCTNS కూడా AI బేస్డ్ టెక్నాలజీ వాడుకొని దాన్ని ఏ విధంగా మా ఆఫీసర్స్కి ఇంకా దర్యాప్తు చేయడానికి, కేస్ డైరీస్ రాయడానికి, ఇన్వెస్టిగేషన్ చేయడానికి, నేరస్తుల్ని ఐడెంటిఫై చేయడానికి ఏ విధంగా దాన్ని వాడుకోగలమో మేము ఇంకా మా ఒక టీం సెటప్ చేసి దాన్ని కొన్ని రోజుల్లో మేము లాంచ్ చేయబోతున్నాం. దాన్ని T-Spark అని ఒక పేరు పెట్టాం. సో దాంట్లో భాగంగా యువ IPSలు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోవడంలో వారికి ఆ ఆలోచన ఉందో వారందరినీ కూడా ఆ టీంలో పెట్టి వచ్చే రోజుల్లో తెలంగాణ పోలీస్ ఈ విధంగా అన్ని రంగాల్లో ఏవైతే పోలీసింగ్ సంబంధించినవి ఉంటాయో అన్నిట్లో కూడా అడ్వాన్స్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అడ్వాన్స్ మెకానిజమ్స్ వాడుకోవడానికి మాకు ఆస్కారం ఉంటుంది. కొన్ని రోజుల క్రితం నేను సైబర్ సెక్యూరిటీ బ్యూరో విజిట్ చేశాను. అక్కడ కూడా ఒక సిబ్బంది అవసరం లేకుండా వారికి ఒక చాట్ బాక్స్, అంటే ఆటోమేటిక్గా కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి కూడా AI బేస్డ్ టెక్నాలజీ అక్కడ వాడడం జరుగుతుంది. ఈ విధంగా చేసుకుంటూ పోతే
తప్పకుండా ఏదైతే డేటా చాలా పెద్ద సంఖ్యలో మనకందరికీ అవైలబుల్ ఉందో అది అనలైజ్ చేసి మన ముందు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఆఫీసర్స్ అందరు కూడా చాలా సులభం అవుతుంది దాన్ని వాడుకోవడం అండ్ వేగవంతంగా రిజల్ట్స్ తీసుకురావడం. సో ఇదంతా కూడా ఈ దిశలో పయనించే ప్రయత్నం మేము చేస్తున్నాం. మీ అందరు తెలుసు, ఇప్పుడు మనకు సమస్యలు ఏవైతే ఉన్నాయో డిపార్ట్మెంట్కి ఏవైతే మనం ఎదుర్కొంటున్నామో, గత 30 సంవత్సరాలుగా ఈ విధంగా అయితే ఒక దిశగా వెళ్ళాము. అప్పుడు నక్సలిజం, మావోయిజం, మరి డెకాయిటీస్, రాబరీస్, చైన్ స్నాచింగ్స్, మర్డర్స్, ఇవన్నీ కూడా మేము దానిపైన బాగా ఫోకస్ ఉండేది. కానీ ఇప్పుడు కొన్ని సమస్యలు కొత్తగా వచ్చాయి, ఆ పాత సమస్యలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు నార్కోటిక్స్, సైబర్ క్రైమ్, ట్రాఫిక్ సమస్యలు, మరి ఆర్గనైజ్ క్రైమ్ అన్ని రంగాల్లో, ఇప్పుడు ఫుడ్ అడల్ట్రేషన్ దగ్గర నుంచి చూసుకుంటే అన్ని సమస్యలు ఆర్గనైజ్డ్గా జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా క్రాక్ చేయడానికి స్పెషలైజ్ టీమ్స్, స్పెషలైజ్ టెక్నాలజీస్ అవసరమని మీ అందరికి తెలియజేస్తూ ఈరోజు డయల్ 112 ప్రారంభించినందుకు, ఇక్కడ ఒక చాలా విశ్వ ప్రయత్నం తర్వాత ఈ బిల్డింగ్కి తరలించినందుకు మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలా శుభదినం. ఇప్పటి నుండి ఇంకా ఉన్నత స్థాయిలో ఈ సేవలు ఏవైతే ఉన్నాయో, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఇంకా దాంట్లో ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చి ఇంకా టైం ఏదైతే తీసుకుంటున్నారో సమయం, అది కూడా ఇంకా రాను తగ్గిస్తూ ఇంకా ప్రజలకు మంచి సేవలు అందిస్తారని నేను ఆశిస్తూ, కమలాసన్ రెడ్డి మరియు వారి టీం ICCC వారికి, ఇక్కడ విచ్చేసిన సిబ్బంది అందరికీ, అదే కాకుండా ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో దీంట్లో ప్రైవేట్ పార్ట్నర్స్, వారందరికీ కూడా వెండర్స్, వారందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు అన్నది 100% కరెక్ట్ సార్. తెలంగాణ పోలీస్లో పనిచేస్తున్నామని చెప్పుకోవడానికి ప్రతి పోలీస్కి, మేము తెలంగాణలో నివసిస్తున్నాము, మేము తెలంగాణ సిటిజన్ అని చెప్పుకోవడానికి